మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ తరగతి సోషల్లో 3వ వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి ఇప్పుడు విజయనగరం సామ్రాజ్యం గురించి పూర్తిగా తెలుసుకుందాము. అదేవిధంగా పూర్తిగా బిట్టు లైను పెంచుకుంటూ ఇంపార్టెంట్ బిట్లతో కూడినటువంటి వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్కిప్ చేయొద్దండి దయచేసి. ఎందు గురించి అంటే ఒక పాఠం ఒక టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా 1-2 మార్కులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ గురించి అని చెప్పి ప్రత్యేకంగా ప్రతి బిట్టు పేర్చుకుంటూ తయారు చేసినటువంటి వీడియో అండి. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దానివల్ల మీరే నష్టపోతారు, నష్టం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. విజయనగర సామ్రాజ్యం అండి. దక్కన్ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో 2 కొత్త రాజ్యాలు అయితే ఆవిర్భవించాయండి. ఒకటోది విజయనగర సామ్రాజ్యం, రెండోది బహమనీ సామ్రాజ్యం. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం అండి. మరి దక్షిణ భారతదేశంలో ముస్లింల దురాక్రమణ, దానికి వ్యతిరేకంగా హిందూ మతం తన వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో ఒక విజేతలాగా వ్యవహరించడం ద్వారా విజయనగర సామ్రాజ్యం తన చారిత్రక ప్రయోజనాలను అయితే కాపాడుకోగలిగిందండి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం క్రీస్తు శకం 1336 నుండి క్రీస్తు శకం 1646 వరకు, అంటే సుమారుగా 300 సంవత్సరాలకు పైగా భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఈ విజయనగర సామ్రాజ్యం ఆక్రమించిందండి. అదేవిధంగా 14 మరియు 15వ శతాబ్దాల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించినటువంటి ప్రపంచంలో 2వ అతిపెద్ద రాజధాని నగరం సామ్రాజ్యపు ఈ రాజధాని అండి ఇది. ఆ సమయంలో లండన్, పారిస్ కంటే పెద్దదిగా పేరుగాంచింది ఈ రాజధాని నగరం అండి, విజయనగర రాజ్యం అండి. మరి విజయనగర వీధుల్లో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్ళతో వర్తకమతి చేసేవారండి. మరి విజయనగరానికి రాజధానిగా ఉన్నటువంటి నగరమే హంపి. విజయనగరం ఆ కాలంలో ప్రపంచంలోని అత్యంత ధనిక రాజ్యం అండి. అదేవిధంగా విజయనగర రాజ్యంలో కళలు, కవిత్వం, నృత్యం, సంగీతం మరియు శిల్పం ఆ కాలంలో బాగా అభివృద్ధి చెందాయండి. విద్యారణ్య స్వామి, సాయన్న, అల్లసాని పెద్దన, దోర్జటి, పింగళ సూరణ, తెనాలి రామకృష్ణ మొదలైన వారు విజయనగర రాజ్యానికి చెందినవారండి వీళ్ళందరూ కూడా. అదేవిధంగా మరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి విజయనగర రాజ్యం స్థాపించబడినటువంటి సంవత్సరం 1336 అండి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యాన్ని 1336 సంవత్సరంలో సంగమ వంశం వారు, ఏ వంశం వారండి? సంగమ వంశం వారు స్థాపించారు. ఆ సంగమ వంశానికి చెందినటువంటి హరిహర రాయలు మరియు బొక్కరాయలు 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగిందండి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్య స్థాపనలో హరిహర రాయలకు, బుక్కరాయలకు సహాయం చేసింది విద్యారణ్య స్వామి అండి, విద్యారణ్య స్వామి. అదేవిధంగా విజయనగరానికి రాజధాని ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి హంపి అండి, హంపి. ఓకేనండి. మరి హరిహర రాయలు మరియు బుక్కరాయలు మొదటగా వరంగల్కు చెందినటువంటి కాకతీయ రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో 1323లో ఈ హరహర రాయలు, బుక్కరాయలు మొదటగా 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేసేవారండి. నెక్స్ట్ అండి, కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించడంతో హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు కలిపి రాజ్యానికి వెళ్ళారండి. మరి కంపిలి రాజ్యానికి వెళ్ళారు. కంపిలి రాజ్యం ఆధునిక కర్ణాటకలో ఉందండి. మరి కంపిలి రాజ్యంలో వీరు మంత్రులుగా పనిచేయడం జరిగిందండి. మరి కంపిలి పాలకులు ముస్లింల తిరుగుబాటుదారులకి ఆశ్రమం కలిగించేదండి. అందు గురించి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి కంపిలి పాలకులు ముస్లిం తిరుగుబాటుదారులకి ఆశ్రయం ఇచ్చినందున కంపెనీని ఆక్రమించింది. మరి అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ మొదట హరిహర రాయలు, మొదట బుక్కరాయలు ఇద్దరిని కూడా ఖైదు చేసి ఇస్లాం మతంలోకి అయితే మార్చేశారండి. మరి కంపిలి రాజ్యంలోని తిరుగుబాటులను పరిష్కరించడానికి సోదరులను ఇద్దరిని మరలా కంపిలిలో నియమించారండి. తర్వాత వారు విద్యారణ్య స్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి వచ్చారండి. అదేవిధంగా తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడడంతో వారు కూడా తమ ప్రాంతాన్ని స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగిందండి. మరి
36వ సంవత్సరంలో విజయనగరం అనే కొత్త నగరాన్ని తుంగభద్రా నదికి దక్షిణ ఒడ్డున స్థాపించడం అయితే జరిగిందండి. అదేవిధంగా హంపి వద్ద ఉన్నటువంటి శిథిలాలు 1805వ సంవత్సరంలో ఇంజనీర్ మరియు పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి కోలిన్ మెకంజీ ఈ కాలంలో వెలుగులోకి వచ్చేయండి. ఇవన్నీ కూడా హంపీలో ఉన్నటువంటి శిథిలాలు ఎప్పుడండి? 1805లో ఎవరు వెలుగు తీశారండి? కోలిన్ మెకంజీ. ఓకేనండి. మరి ఈ కోలిన్ మెకంజీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరియు మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఎవరంటే కోలిన్ మెకంజీ అని చెప్పుకోవచ్చండి. మరి విజయనగర రాజులు మరియు మదురై సుల్తాన్ల మధ్య పోరాటం సుమారుగా 4 దశాబ్దాలు, అంటే దశాబ్దం అంటే 10, 4 10 40 అండి, 40 సంవత్సరాలు కొనసాగిందండి. మరి మొదటి బుక్కరాయలు కుమారుడైనటువంటి కుమార కంపన ఎవరండి? మొదటి బుక్కరాయలు కుమారుడైనటువంటి కుమార కంపన మదురై సుల్తానులందరినీ కూడా నాశనం చేసి అతని దుర్భర పాలన నుండి ప్రజల్ని విముక్తినైతే చేశాడండి. దీని ఫలితంగా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం అంటే రామేశ్వరం వరకు కూడా విస్తరించిందండి. అదేవిధంగా విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తాన్ల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలుగా కొనసాగాయండి. మరి కృష్ణా మరియు తుంగభద్ర నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం మరియు కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైనటువంటి ప్రాంతాలపై ఉన్న రాయచూరు దో అబ్ బై ఈ వివాదం అయితే సుదీర్ఘకాలం పాటు సంఘర్షణలకు అయితే దారితీసిందండి, సుల్తాన్లకి బహమనీ సుల్తాన్లకి మధ్యన అండి. మరి విజయనగర ఈ యొక్క సామ్రాజ్యాన్ని 4 రాజవంశాల చేత పరిపాలింపబడిందండి. ఒకటోది సంగమ రాజవంశం, రెండవది సాలువ, మూడవది తులువ, నాలుగవది అరవీటి వంశం అండి. మొదటి చూసుకున్నట్లయితే సంగమ రాజవంశం అండి. ఇది 1336 నుండి 1485 అంటే సుమారుగా 150 సంవత్సరాలు ఈ యొక్క సంగమ వంశం పరిపాలించడం జరిగిందండి. మరి ఈ సంగమ వంశ పరిపాలకుల్లో ముఖ్యులు మొదటి హరిహర రాయలండి, తర్వాతి మొదటి బుక్కరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు. వీళ్ళందరూ కూడా ప్రముఖులండి వీళ్ళందరూ. మరి సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలండి, అంటే చివరిసారిగా వచ్చినాడండి రెండవ దేవరాయలు సమర్థుడైనటువంటి పాలకుడు, యోధుడు మరియు పండితుడు అండి. రెండవ దేవరాయలను ప్రౌఢ దేవరాయలు అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రౌఢ దేవరాయలు అని ఎవరిని అంటారు అంటే రెండవ దేవరాయలు అండి. అదేవిధంగా సంగమ రాజవంశం యొక్క పాలకులందరిలోని గొప్పవాడు ఎవరు అంటే రెండవ దేవరాయలు అండి. మరి రెండవ దేవరాయలు కళింగ సైన్యాన్ని ఓడించాడండి. రెండవ దేవరాయలు కొండవీడును స్వాధీనం చేసుకొని రాజమండ్రి వరకు ఉన్న తన అధికారాన్ని అయితే సుస్థిరం చేశాడండి. అదేవిధంగా రెండవ దేవరాయలు బహమనీ సుల్తాన్ అయినటువంటి అహ్మద్ షా ఎవరండి? బహమనీ సుల్తాన్ అయినటువంటి అహ్మద్ షా చేత ఓడింపబడ్డాడండి. ఎవరు? రెండవ దేవరాయలు అండి. మరి రెండవ దేవరాయల మరణం తర్వాత సంగమ వంశం బలహీనపడిందండి. విరూపాక్షరాయ, దేవరాయ, రామచంద్రరాయ, మల్లికార్జున రాయలు సంగమ రాజవంశం యొక్క ఇతర పాలకులండి. నెక్స్ట్ రెండవది సాలు వంశం అండి. 1485 నుంచి 1505 అంటే సుమారుగా 20 సంవత్సరాల పాటు పాలించడం జరిగిందండి. ఈ సంగమ రాజవంశం తర్వాత రెండవ రాజవంశం సాలువ రాజవంశం అండి. మరి సాలువ రాజవంశంలో సాలువ నరసింహరాయలు చేత స్థాపించబడ్డదండి. ఈ సాలువ వంశం అనేది సాలువ నరసింహరాయల చేత స్థాపించబడ్డదండి. మరి సాలువ నరసింహరాయల యొక్క పాలనా కాలం 1485 నుంచి 1491 అంటే సుమారుగా 6 సంవత్సరాల పాటు నరసింహరాయలు పరిపాలించారండి. మరి సాలువ నరసింహరాయలు తర్వాత రాజ్యపాలన చేసింది ఇమ్మడి నరసింహరాయలు అండి. ఆ తర్వాత వచ్చినటువంటి రాజవంశం తులువ రాజవంశం అండి. ఇది సుమారుగా 65 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. 1505 నుండి 1570 వరకు నుండి. మరి విజయనగర సామ్రాజ్యాల్లో మూడవ రాజ్యమే తులువ రాజవంశం అండి. ఈ వంశంలో పరిపాలకులు వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు,
సదాశివరాయలు అండి. అంటే మనం ఎక్కువగా చెప్పుకునే శ్రీకృష్ణదేవరాయలు తులువు రాజవంశానికి చెందినవాడండి. మరి ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం 1509 నుండి 1529, అంటే సుమారుగా 20 సంవత్సరాలు పాలించడం జరిగింది. మరి అచ్యుతరాయల పాలనా కాలం 1529 నుంచి 1542 వరకు అండి. అంటే సుమారుగా ఈయన 13 సంవత్సరాలు అయితే పాలించడం జరిగిందండి. అంటే శ్రీకృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు అండి. ఓకేనండి. మరి తులువ వంశ స్థాపకుడు వీర నరసింహులండి. వీర నరసింహరాయలండి. తులువ వంశాన్ని స్థాపించింది వీర నరసింహరాయలండి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు సమర్థుడైన పాలకుడు, గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడండి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు విదేశీ వాణిజ్యము యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకొని ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడండి. ఓడల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడండి. ఆ శ్రీకృష్ణదేవరాయల యొక్క మొదటి పని విజయనగరంపై దండెత్తే బహమనీ దళాలని నిరోధించడమే అండి. అంటే విజయనగరం మీద బహమనీ సుల్తాన్లో దండయాత్రలు ఉండే కదండి, వాటిని నిరోధించడమే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క మొదటి పని అండి. మరి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి బహమనీ రాజ్యం స్థానంలో దక్కన్ సుల్తాన్ల పాలన అయితే ప్రారంభించిందండి. అయితే దివా యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత నిర్ణయాత్మకంగా ఓడింపబడ్డాయండి. ఈ ముస్లిం సైన్యాలు కూడా శ్రీకృష్ణదేవరాయల చేత ఓడింపబడ్డారండి. ఆ శ్రీకృష్ణదేవరాయలు దివానీ యుద్ధం తర్వాత రాయచూర్ డో అబ్ పై దాడి చేశారండి. రాయచూర్ డో అబ్ పై దాడి చేశారు. ఈ దాడి ఫలితంగా బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ అయితే జరిగిందండి. ఎక్కడండి? రాయచూర్ డో అబ్ పై దాడి చేశారు. ఎవరు? దివానీ యుద్ధంలో అండి. ఎప్పుడైతే దాడి ఫలితంగా అప్పుడు బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ అయితే ఏర్పడిందండి. ఈ యుద్ధంలో మరి శ్రీకృష్ణదేవరాయలు ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి 1520లో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడండి. మరి ఇక్కడ చూడండి, రాయచూర్ దోబ్ కదండి, రాయచూర్ నగరం గురించి చాలా ఘర్షణ అయితే జరిగింది. ఆ రాయచూర్ నగరాన్ని కూడా 1520లో స్వాధీనం అయితే చేసుకున్నాడండి. మరి శ్రీకృష్ణదేవరాయల వద్ద ఉన్నటువంటి తెలివైన మంత్రి తిమ్మరుసు అండి. మరి శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు, అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలను అయితే కొనసాగించేవాడండి. మరి శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడండి. అయినప్పటికీ అన్ని మతాల్లో కూడా గౌరవించాడు. సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించాడండి. మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు ఆంధ్రభోజుడు. మరి దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది శ్రీకృష్ణదేవరాయలు అండి. మరి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పిలువబడే 8 మంది ప్రముఖ పండితులు అయితే ఉండేవారండి. మరి ఆ అష్టదిగ్గజములలో గొప్పవాడు అల్లసాని పెద్దనండి. మరి ఈ అల్లసాని పెద్దన్ని ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనండి. మరి అల్లసాని పెద్దన రచనల్లో ముఖ్యమైనవి మనుచరిత్ర, హరికథా సారము. మరి శ్రీకృష్ణరాయల ఆస్థానంలో ఇతర పండితులు ఉండేవారండి. పింగళ సూరన్న, దోర్జటి, తెనాలి రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అండి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వయంగా కవి అండి. మరి ఈయన తెలుగులో అమూక్తమాల్యదను రచించారండి. మరి అమూక్తమాల్యదను రచించింది ఎవరు అని అడుగుతారండి, శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, ఉషాపరిణయము ఈ రెండింటిని కూడా రచించడం అయితే జరిగిందండి. జాంబవతి కళ్యాణము, ఉషాపరిణయము ఈ రెండింటిని సంస్కృతంలో రచించింది ఎవరు అని అడుగుతారు, శ్రీకృష్ణదేవరాయలని. అదే జాంబవతి కళ్యాణాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఏ భాషలో రచించారని కూడా అడుగుతుంటాడండి, సంస్కృతంలో అండి. మరి శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాలను అయితే పునరుద్ధరించాడండి. అదేవిధంగా విజయనగరంలో విఠలాస్వామి ఆలయము, అజరారామస్వామి ఆలయాలను నిర్మించింది కూడా శ్రీకృష్ణదేవరాయలే అండి. మరి శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి అయినటువంటి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని అయితే నిర్మించారండి. నాగలాపురం అండి. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు మరియు రచనలను చూద్దామండి.
అల్లసాని పెద్దన రచించింది మనుచరిత్ర హరికథాసారము, నందితిమ్మన పారిజాతాపహరణం, మల్లన రాజశేఖర చరిత్రము, దోర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యము, రామభద్రుడు సకల నీతి సార సంగ్రహము, పింగళ సువర్ణ రాఘవ పాండవీయము, రామరాజు భూషణుడు వసు చరిత్ర, అదేవిధంగా తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్యము. ఇవందరిని కూడా ఈ యొక్క అష్టదిగ్గజ కవులు రచించినటువంటి రచనలు అండి. తర్వాత వంశము అరవీటి వంశం అండి. ఇది 1570 నుండి 1646 అంటే 76 సంవత్సరాలు పాలించడం అయితే జరిగిందండి. విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ మరియు చివరి రాజవంశం అరవీటి రాజవంశం అండి. మరి తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత విజయనగర సామ్రాజ్యం అయితే క్షీణించిందండి. తల్లికోట యుద్ధం 1565లో జరిగిందండి. తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. దీని తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించడం అయితే జరిగిందండి. బేజాపూర్లో ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలు ముఖ్యమైనవిగా తల్లికోట యుద్ధం తర్వాత మారాయండి, ముస్లిం రాజ్యాలన్నీ కూడా. మరి విజయనగర రాజుల పాలనా కాలంలో పరిపాలనా వ్యవస్థ చక్కగా రూపొందించుకుందండి. నెక్స్ట్, కార్యనిర్వాహక న్యాయ శాసన విషయాల్లో రాజు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉండేవాడండి. రాజు అత్యున్నత న్యాయాధికారి. రాజ్యాధికారం కారణంగా వంశ పారంపర్యతపై ఆధారపడి ఉండేదండి. రాజుకు తన రోజువారీ పరిపాలనలో మంత్రిమండలి సహాయపడుతుండేది. మరి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మండలాలు, తర్వాత ఏంటండి నాడులు, గుర్తుంచుకోండి. ఈ లైన్ కూడా గుర్తుంచుకోవాలి మనం. మండలాలు, నాడులు, స్థలాలు, గ్రామాలుగా విభజించేవారండి. ఇక్కడ మనం చాలా ఆ లైన్ పర్టికులర్గా గుర్తుంచుకోవాలండి. మరి మండల పాలకుడిని మండలేశ్వరుడు, నాయక్ అని పిలిచేవారండి. మరి విజయనగర పాలకులు పాలనలో స్థానిక అధికారులకు ఎక్కువ అధికారులు ఇచ్చారండి. భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు, బహుమతులు వసూలు చేసేవారండి. మరి ఓడరేవుల్లో ఎగుమతి దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు. వివిధ వృత్తులపై పన్నులు ప్రభుత్వానికి ఇతర ఆదాయ వనరులుగా ఉండేదండి. అదేవిధంగా సాధారణంగా ఉత్పత్తిలో 6వ వంతు ఏంటండి 6వ వంతు భూమి శిస్తుగా నిర్ణయించేవారండి. విజయనగరం కాలంలో భూమి శిస్తుగా ఎంత వంతు విధించేవారని అడుగుతుంటాడండి, 1/6 వంతు అండి. అదేవిధంగా ప్రభుత్వ వ్యయంలో రాజు యొక్క వ్యక్తిగత ఖర్చులు, అతనికి ఇచ్చినటువంటి విరాళాలు, సైనిక ఖర్చులు కూడా ఉంటాయండి. ప్రభుత్వ వ్యయంలో రాజు యొక్క వ్యక్తిగత ఖర్చులన్నీ కూడా ప్రభుత్వ వ్యయంలోకే వస్తుంటాయండి. అదేవిధంగా సైన్యంలో అశ్వక దళము, పదాతి దళము, పెరంగులు మరియు ఏనుగులు కూడా ఉండేవండి. మేలుజాతి గుర్రాలను విదేశీ వ్యాపారుల నుండి సేకరించేవారు. సైన్యంలోని ఉన్నత స్థాయి అధికారులను నాయకులు లేదా పాలిగారులు అని పిలిచేవారండి. ఉన్నత స్థాయి అధికారులే పాలిగారులను. జనరల్గా మనం చూస్తుంటే పాలిగారులు అంటే మరి ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు పాలు కాపురులు అనుకుంటాం, కానీ ఇక్కడ సైన్యంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు అండి. అందు గురించే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను. మరి వీరి సేవకులకు బదులుగా వీరికైతే భూమిని మంజూరు చేయబడిందండి. ఈ భూములను అమరం అని పిలిచేవారు. ఇక్కడ సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులకు ఉండే భూములను ఏమంటారు? అమరం అంటారండి. మరి సైనికుల జీతాలు సాధారణంగా నగదు రూపంలో చెల్లించేవారండి. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ జలాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. వీరు తరచూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని సంచరిస్తూ అనేక సందర్భాల్లో రైతులు స్థిరపడడానికి కావలసినటువంటి సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి అన్వేషిస్తుంటారు. వీరిని నాయిక అని పిలుస్తుంటారండి. మరి విజయనగర సామ్రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైనటువంటి నూతన రాజకీయ వ్యవస్థ అండి. అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉంటారండి. వీరు పాలించడానికి రాజు చేత కొంత భూభాగం అయితే ఇవ్వబడుతుందండి. మరి ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులైనప్పటికీ యుద్ధ సమయాలలో శక్తివంతంగా దాడి చేస్తుంటాయండి. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు పురుషులకు ఆహారము, నీరు, మందుగుండు సామాగ్రి మరియు వైద్య సామాగ్రిని అందించడంలో ఈ గుర్రాలు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ కూడా
ముందు వరుసలో ఉంటాయండి. మరి కుక్కలు మరియు పావురాలు సందేశాలు తీసుకెళ్ళేవండి ఆ టైంలో. కుక్కలు, పావురాలు అండి. మరి విషవాయువులను గుర్తించడానికి అయితే పక్షులు ఉపయోగించేవారండి. చూసారండి, అప్పుడు టెక్నాలజీ డిఫరెంట్గా ఉండేదండి. అదేవిధంగా పిల్లులకు, కుక్కలకు కందకాలలోని ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణ ఇచ్చేవారండి. కందకాలలో ఉండే ఎలుకల వేటకు. అదేవిధంగా విజయనగరంలో భవనాల నిర్మాణం వైభవేతంగాను మరియు విలాసవంతంగాను ఉండేటట్లు విదేశీ ప్రయాణికులు తమ రచనలు అయితే తెలిపారండి. దుస్తులుగా ప్రధానంగా సిల్క్ మరియు కాటన్ వస్త్రాలు అయితే ఉపయోగించేవారండి. పరిమళ ద్రవ్యాలు, పువ్వులు మరియు ఆభరణాలను ప్రజలైతే ఎక్కువ ఉపయోగించేవారండి. నృత్యము, సంగీతము, మల్ల యుద్ధము, జోదము, కోడి పందాలు, కొన్ని వినోదాలు అయితే ఉండేవండి. అదేవిధంగా మహిళలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందడమే కాకుండా రాజకీయ, సామాజిక, సాహితీ కార్యక్రమాల్లో చురుగ్గా అయితే పాల్గొనేవారండి. మరి మహిళలు విద్యావంతులకే కాక కుస్తీ, సంగీతం, లలిత కళలో శిక్షణ పొందేవారండి. మధురా విజయం రచయిత ఎవరంటే గంగాదేవి అండి. మధురా విజయం రచయిత గంగాదేవి అండి. మరి గంగాదేవి ఎవరి భార్య అని అడుగుతుంటాడండి. కుమార కంపన. కుమార కంపన. గంగాదేవి ఎవరి భార్య అంటే కుమార కంపన. అదేవిధంగా తాళ్లపక్క తిమ్మక్క, ఆతుకూరు మొల్ల ఈ కాలానికి చెందినటువంటి తెలుగు ప్రసిద్ధ కవితలండి. అదేవిధంగా రాజభవనాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, నృత్యకారులు, గృహ సేవకులు పల్లకి మోసేవారిగా ఉండేవారు అని చెప్పబడిందండి. అని చెప్పింది న్యూనిక్ అండి. న్యూనిజ్. ఏకపత్ని వ్రతం సాధారణంగా అమల్లో ఉండేదండి. రాజకుటుంబాల్లో మాత్రం బహుభార్యత్వం అయితే ఉండేదండి. వితంతువులు తిరిగి వివాహం అయితే చేసుకోవచ్చు. వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తి అండి. నీటి సౌకర్యాలు అయితే మెరుగుపరచబడ్డాయి. తుంగభద్ర నది వంటి వాటిపై ఆనకట్టలు అయితే కట్టించారండి. అనేక పరిశ్రమలు అయితే స్థాపించబడ్డాయి. లోహ కార్మికులు, ఇతర హస్తకళాకారులు అయితే అభివృద్ధి చెందారండి. అదేవిధంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల గనులు ఉండేవి. మరి విజయనగర సామ్రాజ్యం వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా వెలసిల్లిందండి. విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైనటువంటి బంగారు నాణం వరాహ. మరి ఢిల్లీ పాలన కాలంలో టంకాయ చెప్పడం జరిగింది. అలాగా ఇది వరాహ అండి, బంగారు నాణం వరాహ. మరి రాజ్యం లోపల తీర ప్రాంతాల ద్వారా సముద్రాలపై జరిగే వ్యాపారం వల్ల సామ్రాజ్యం సుసంపన్నంగా ఉండేదండి. మలబార్ తీరంలో అనేక నౌకాశ్రయాలు అయితే ఉండేవండి. మరి మలబార్ తీరంలో ఉన్న నౌకాశ్రయాల్లో ప్రధానమైనది కన్ననూర్ అండి. కన్ననూర్. నెక్స్ట్ పశ్చిమ అరేబియా, పర్షియా, దక్షిణాఫ్రికా, పోర్చుగల్, తూర్పున బర్మా, మలయా ద్వీపకల్పం, చైనాతో వాణిజ్య సంబంధాలు అయితే వృద్ధి చెందాయండి. ప్రత్తి, పట్టు, సుగంధ ద్రవ్యాలు, బియ్యము, ఇనుము, సూర్యకారము, మరి చక్కెర ఎగుమతుల్లో ప్రధానమైనటువంటి వస్తువులు అండి ఇవన్నీ కంటే. ఈ సూర్యకారం అనేది బాంబుల తయారీలో ఉపయోగిస్తుంటారండి. అదేవిధంగా విజయనగర రాజులు గుర్రాలు, ముత్యాలు, రాగి, పగడము, పాదరసము, చైనా పట్టు, వెల్వెట్ వస్త్రాలను దిగుమతి చేసుకున్నారండి. మరి పీడల నిర్మాణ కళ అభివృద్ధి చెందిందండి. అదేవిధంగా విజయనగరాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుల జాబితాను అయితే కింద చూద్దామండి, తర్వాత పట్టుకుంది. అదేవిధంగా విజయనగర పాలనలో ఆలయ నిర్మాణ కార్యకలాపాలు అయితే జరిగేవండి. ఇక్కడ మనం చూద్దాము. మరి మొరాకో యాత్రికుడు అండి. మొదటి మొరాకో యాత్రికుడు హరిహర 1 అండి. ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ 2 అండి. అబ్దుల్ రజాక్ పర్షియన్ యాత్రికుడు అండి. మరి దేవరాయ 2 కాలంలో అబ్దుల్ రజాక్ రావడం జరిగిందండి. డొమింగో ఫేజ్ శ్రీకృష్ణదేవరాయల కాలం. అదిగా బార్బోసా, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలో అందరూ కూడా పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగిందండి. మరి బార్బోసా, డొమింగో ఫోజ్, ఫెర్నాండో నూనిజ్ వీళ్ళందరూ కూడా రావడం జరిగిందండి. ఎత్తైన గోపురాలు లేదా ముఖద్వారాలు మరియు ఆలయ ప్రాంగణంలో చెప్పినటువంటి స్తంభాలతో కళ్యాణ మండప నిర్మాణాలు విజయనగర వాస్తుశిల్ప యొక్క ముఖ్య లక్షణాలు. స్తంభాలపై ఉన్నటువంటి శిల్పాలను విలక్షణమైన లక్షణాలతో చెక్కించారండి. ఆ స్తంభాల మీద ఈ యొక్క మండప నిర్మాణాల్లోనూ ఆలయ నిర్మాణాల్లోనూ ఆ యొక్క స్తంభాల్లో కనిపించే సాధారణమైనటువంటి జంతువు గుర్రం అండి. కొన్ని పెద్ద దేవాలయాలు అయితే 100 నుండి 1000 స్తంభాలు కూడా ఉంటుంటాయండి.
మరి విజయనగరం యొక్క శిల్పకళా శైలిలోని అతి ముఖ్యమైనటువంటి దేవాలయాలు విజయనగరంలోను హంపి శిథిలాల్లోనూ కనుగొనబడ్డాయండి. అదేవిధంగా విఠల స్వామి దేవాలయము మరియు హజర రామాలయం దేవాలయాలు ఈ శైలికి చెందినవేనండి. అదేవిధంగా కాంచీపురంలోని వరదరాజ దేవాలయము, ఏకాంబరనాథ దేవాలయాలు విజయనగర రాజుల యొక్క నిర్మాణ శైలి గొప్పతనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా తిరుపతిలో శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికైతే ఉదాహరణలు అండి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృత తెలుగు భాషల్లో పండితుడండి. అదేవిధంగా విజయనగర కాలంలో కర్ణాటక సంగీతం సాంప్రదాయ అభివృద్ధి అయితే చెందిందండి. సంగీత సర్వస్వం, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. సంగీత సర్వస్వం అనే గ్రంథాన్ని రచించింది విద్యారణ్య స్వామి అండి. మహానాటక సుధానిధి అనే సంగీత రచన కూడా ఎవరు చేశారు అంటే ప్రౌఢదేవరాయలు అండి. ప్రౌఢదేవరాయలు అంటే రెండవ దేవరాయలే ప్రౌఢదేవరాయలు అంటారని ఇంతకుముందే మనము చెప్పుకోవడం జరిగిందండి. అదేవిధంగా కర్ణాటక సంగీత త్రయం చూసుకున్నట్లయితే దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజు స్వామి ఏ ఆస్థానానికి చెందినవారంటే తంజావూరు ఆశ్రమానికి ఆస్థానానికి అయితే చెందినవారండి. అదేవిధంగా విజయనగర రాజ్యంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నృత్య రూపము భరతనాట్యం అండి. ఈ భరతనాట్యం గురించి వివరణాత్మక సమాచారం కలిగి ఉన్న నాట్యశాస్త్ర పుస్తకాన్ని రచించింది భరతముని అండి. భరతముని అండి. మరి కూచిపూడి నాట్యాన్ని ప్రవేశపెట్టింది సిద్ధేంద్ర యోగి. మరి కాకతీయుల యొక్క నృత్య రూపకం పేరిణి అండి. పేరిణి మరియు కూచిపూడి నృత్యాలు కూడా ఈ కాలంలో కూడా ప్రాచుర్యం అయితే పొందాయండి. మరి భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించినటువంటి ఇతివృత్తాలతో తయారు చేయబడినటువంటి నృత్య రూపమే యక్షగానము. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. భాగవతము నుండి ప్రత్యేకంగా ఉద్భవించినటువంటి ఇతివృత్తాలతో తయారు చేయబడినటువంటి నృత్య రూపకమే యక్షగానం అండి. ఈ యక్షగానం కూడా ఈ కాలంలోనే ప్రసిద్ధి చెందిందండి. మరి ఈ శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత అచ్యుత దేవరాయలు మరియు వెంకటరాయలు సింహాసనాన్ని అయితే అధిష్ఠించడం జరిగిందండి. మరి తల్లకోట యుద్ధం ఎవరి హయాంలో, ఎవరి పాలనా కాలంలో జరిగిందంటే ఆకియ రామరాయలు కాలంలో జరగడం జరిగిందండి ఈ యొక్క తల్లికోట యుద్ధం. మరి తల్లికోట యుద్ధం జరిగిన సంవత్సరం చూసుకున్నట్లయితే 1565 అండి. మరి తల్లికోట యుద్ధంలో మరి ఆలియ రామరాయలు బేజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ మరియు బేదర్ దళాలన్నీ కలిసి ఓడించేయండి. మరి ఇద్దరు ముస్లిం సేనాలను మోసగించి శత్రువుతో చేతులు కలిపారండి. మరి ఈ తల్లికోట యుద్ధానికి మరో పేరే రాక్షస తంగడి యుద్ధం అంటారండి. రాక్షస తంగడి యుద్ధం. మరి తల్లికోట యుద్ధం తర్వాత విజయనగరం ముస్లిం సైన్యాల చేత ధ్వంసం చేయబడిందండి. విజయనగరం మొత్తమును ఆ తల్లికోట యుద్ధాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క ముగింపుగా చెప్పుకోవచ్చండి. మరి తల్లికోట యుద్ధం తర్వాత ఇంకా ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అయితే లేదు. అయితే తల్లికోట యుద్ధం తర్వాత అరవీటి రాజవంశం కింద మరో శతాబ్దం పాటు ఉనికిలో ఉందండి. అదేవిధంగా తిరుమల, శ్రీరంగ మరియు రెండవ వెంకటరాయలు ఈ రాజవంశానికి చెందినటువంటి ముఖ్య పాలకులండి. మరి విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగ రాయులు. ఓకేనండి. తర్వాత వచ్చింది రెడ్డి రాజ్యం. రెడ్డి రాజ్యం 1325 నుండి 1448 వరకు రెడ్డి రాజ్యం పాలించిందండి. మరి రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో స్థాపించింది ప్రళయ వేమారెడ్డి అండి. రెడ్డి రాజ్యం ప్రళయ వేమారెడ్డి. మరి రెడ్డి రాజులు క్రీస్తు శకం 1325 నుండి 1448 వరకు, అంటే సుమారుగా 100 సంవత్సరాల పైచేలకు తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రాను కూడా పాలించారండి. మరి రెడ్డి రాజుల్లో ముఖ్యులు ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి అండి. వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యులంట రెడ్డి రాజ్యంలో. మరి రెడ్డి రాజ్యం ఉత్తరాన ఉన్నటువంటి ఒరిస్సాలోని కటక్ నుండి, దక్షిణాన ఉన్నటువంటి కటక్ నుండి కంచి వరకు, పశ్చిమాన ఉన్నటువంటి శ్రీశైలం వరకు ఈ యొక్క ట్రయాంగిల్ ఇదంతా కూడా రెడ్డి రాజ్యం అయితే విస్తరించిందండి. రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని
అద్దంకి. మరి అద్దంకి అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒక పట్టణం అండి. మరి రెడ్డి రాజులు వారి రాజధాని తర్వాత అద్దంకి నుండి కొండవీడుకు మార్చారండి. రెడ్డి రాజులు రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు అయితే మార్చడం జరిగిందండి. రాజమండ్రి వద్ద అనుబంధన శాఖను అయితే ఏర్పాటు చేశారండి. మరి విజయవాడకు వాయువ్య దిశలో ఉన్నటువంటి కొండపల్లి వద్ద ఒకటి, గుంటూరుకి పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను అయితే నిర్మించారండి. మరి పల్నాడు ప్రాంతంలోని బెల్లంకొండ, వినుకొండ మరియు నాగార్జున కొండ కూడా రెడ్డి రాజ్యంలో భాగంగా ఉండేవండి. రెడ్డి రాజులు హిందూ మతాన్ని ఆదరించి రక్షించారండి. రెడ్డి రాజుల పాలనలో తెలుగు సాహిత్యం బాగా వికసించింది. ఆంధ్ర మహాభారతంలో రచించిన కవిత్రయములలో ఒకరైనటువంటి ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానిక కవిగా ఉండేవాడండి. మరి ఎర్రాప్రగడ యొక్క బిరుదు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడ. మరి రెడ్డి రాజులు సంస్కృతాన్ని కూడా ఆదరించడం జరిగిందండి. రెడ్డి రాజుల పాలన ధర్మసూత్రాల ఆధారంగా జరిగేదండి ఈ యొక్క పరిపాలన. మరి రెడ్డి రాజులు వ్యవసాయ మిగులులో 1/6 పన్ను వసూలు చేసేవారండి. మరి విజయనగర రాజులు కూడా 1/6 వంతు కదండి. మరి అనపోతారెడ్డి పాలనలో కస్టమ్స్ సుంకాలు మరియు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయండి. దీని ఫలితంగా అనపోతారెడ్డి కాలంలో వాణిజ్యం అయితే వృద్ధి చెందిందండి. ఎప్పుడైతే పన్నులు ట్యాక్సులు ఎప్పుడైతే తగ్గించారో, రద్దు చేయబడ్డారో వెంటనే వాణిజ్యం అయితే వెంటనే వృద్ధి చెందుతుందండి. అదేవిధంగా రెడ్డి రాజుల పాలనా కాలంలో సముద్ర వ్యాపారం మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా జరిగిందండి. అదేవిధంగా రేచర్ల ప్రభువులతోనూ మరియు ఒరిస్సాకు చెందినటువంటి గజపతులతోనూ జరిగిన యుద్ధాల కారణంగా వీర రాజ్యం అయితే క్షీణించిందండి. రేచర్ల ప్రభువులతోనూ ఒరిస్సాకు చెందినటువంటి గజపతులతోనూ యుద్ధాలు జరగడం వల్ల ఈ యొక్క రెడ్డి రాజ్యం అనేది క్షీణించిందండి. మరి రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో సామంతులుగా తర్వాత కాలంలో స్థిరపడవలసి వచ్చిందండి. నెక్స్ట్ ఇటువైపు ఒకవైపు విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు రెండవది బహమనీ సామ్రాజ్యం అండి. మరి బహమనీ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం 1347 అండి. మరి బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించింది బహమన్ షా, అల్లావుద్దీన్ బహమన్ షా అండి. అల్లావుద్దీన్ బహమన్ షాకు మరొక పేరే హసన్ గంగూబాయ్. మరి బహమనీ సామ్రాజ్య రాజధాని గుల్బర్గా. ఇది సరిగ్గా పడలేదండి, గుల్బర్గా. నెక్స్ట్ అండి, బహమనీ రాజ్యాన్ని మొత్తం 14 మంది సుల్తానులు పాలించేవారండి. బహమనీ రాజుల్లో ముఖ్యమైన వారు అల్లావుద్దీన్ బహమన్ షా అంటే స్థాపకుడు అండి. మహమ్మద్ షా, ఫిరోజ్ షా. బహమనీ రాజుల రాజధాని గుల్బర్గా నుండి బేదర్కి మార్చింది అహ్మద్ అలీ షా అండి. గుల్బర్గా నుండి బేదర్ అహ్మద్ అలీ షా మార్చడం జరిగిందండి. మరి 3వ మహమ్మద్ షా పాలనా కాలంలో బహమనీ రాజ్యం యొక్క బలం బాగా ఉన్నత స్థాయికి అయితే చేరుకుందండి. ఎప్పుడండి? 3వ మహమ్మద్ షా ఈ కాలంలో బహమనీ రాజ్యం యొక్క బలం అయితే బాగా ఉన్నత స్థాయికి అయితే చేరిందండి. మరి బహమనీ రాజ్యము అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించిందండి. అరేబియా సముద్రం అంటే దక్షిణ భారతదేశం అండి. అంటే పశ్చిమాన ఉన్నటువంటి గోవా నుండి బొంబాయి వరకు విస్తరించిందండి. అదేవిధంగా తూర్పున కాకినాడ నుండి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించిందండి. 3వ మహమ్మద్ షా విజయానికి కారణమైనటువంటి ఆయన మంత్రి మహమ్మద్ గవాన్. ఓకేనండి. ఈ మహమ్మద్ గవాన్ గురించి తెలుసుకుందామండి. మరి మహమ్మద్ గవాన్ మార్గదర్శకంలో బహమనీ రాజ్యం ఉన్నత స్థాయికి అయితే చేరిందండి. ఈయన ఒక పర్షియన్ వ్యాపారి అండి. ఈయన 42 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చి బహమనీ రాజ్యంలో చేరాడండి. మహమ్మద్ గవాన్ విజయనగరం, ఒరిస్సా, కృష్ణా, గోదావరి డెల్టాపై విజయవంతమైనటువంటి యుద్ధాలు అయితే చేశాడండి. అదేవిధంగా బహమనీ సుల్తాన్ యొక్క అధికారాన్ని పెంచడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా అధికారులు అయితే నియమించాడండి. చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉండేవండి. బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించేవారండి. ఇది ప్రభువులకు నచ్చలేదండి. అందువల్ల దక్కన్ ప్రభువులు
గవానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారండి. మరణశిక్ష విధించవలసిందిగా సుల్తాన్ను ప్రేరేపించారండి. అప్పుడు మూడవ మహమ్మద్ షా 1482వ సంవత్సరంలో మరణించారండి. మరి మూడవ మహమ్మద్ షా తర్వాత రాజ్యపాలన చేసిన వాళ్ళందరూ కూడా బలహీనులేనండి. దాని ఫలితంగా బహమనీ సామ్రాజ్యం 5 భాగాలుగా విడిపోయిందండి. అది బేజాపూర్, బేదర్, బేరర్, అహ్మద్ నగర్, గోల్కొండ ఈ భాగాలుగా 5 భాగాలుగా విడిపోయిందండి. మరి అంతర్వేది అనున్నది 2 నదుల మధ్య ఉన్నటువంటి భూభాగాన్ని అంతర్వేది అంటారండి. యుద్ధంలో ఉపయోగించే పెద్ద శక్తివంతమైన తుపాకులే పెరంగులండి. మరి చక్రవర్తి తరపునటువంటి పౌర మరియు సైనిక విధులను నిర్వర్తించేవారు నాయక. మరి వీళ్ళ తర్వాత మొఘలులు వచ్చారండి. ఆ మొఘలుల గురించి కూడా మనం తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో.